యాజ్ యూ నో మై డియర్ స్టూడెంట్స్, ఏపీ ఎఫ్సెట్ 2026 సంబంధించిన రిజల్ట్స్ అనేటువంటి వచ్చాయి. మీకు సూన్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే కౌన్సిలింగ్ అనేటువంటి స్టార్ట్ అవబోతుందన్న. మీకు రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి విత్ ఇన్ వన్ వీక్ లోపల మీ కౌన్సిలింగ్ సంబంధించిన నోటిఫికేషన్స్ ఇస్తారు, డేట్స్ అని ఇస్తారు. పిల్లలు కౌన్సిలింగ్ ప్రాసెస్ లోపల ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పిల్లలు కొన్ని డాక్యుమెంట్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. డాక్యుమెంట్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. పిల్లలు మీకు కౌన్సిలింగ్ లోపల ఫస్ట్ రిజిస్ట్రేషన్ అండ్ ఫీ పేమెంట్ చేసుకున్న తర్వాత మీకు ఆన్లైన్ లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది నెక్స్ట్ స్టెప్ లోపల. సో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మీకు ఏమేమి సర్టిఫికేట్స్ కావాలో చెప్తాను. ఎవ్రీబడి జాగ్రత్తగా నోట్ చేసుకున్న పిల్లలు ఒక్కొక్క సర్టిఫికేట్ అనేటువంటి మనకి. నెంబర్ 1 ఫస్ట్ పిల్లలు జాగ్రత్త వినండి రా పిల్లలు. ఖచ్చితంగా మీ దగ్గర ఏంటిది ఏపీ ఎఫ్సెట్ సంబంధించినటువంటి ర్యాంక్ కార్డ్ ఉండాలి. వెరీ ఇంపార్టెంట్. అండ్ ఏపీ ఎఫ్సెట్ 2020 సంబంధించినటువంటి ఆల్ టికెట్ నెంబర్ ఖచ్చితంగా ఉండాలి. ఇంటర్మీడియట్ మెమో, ఐదర్ షార్ట్ మెమో, లాంగ్ మెమో కొంచెం లేట్ గా వస్తుంది. షార్ట్ మెమో అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వస్తుంది. కాలేజ్ దగ్గరికి వెళ్ళి షార్ట్ మెమో తీసుకోండి. ఒరిజినల్ ఖచ్చితంగా కావాలి. ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఒరిజినల్సే కావాలి. మళ్ళీ అవి మీకు రిటర్న్ బ్యాక్ ఇస్తారు. ఆన్లైన్ లోనే వెరిఫికేషన్ ఉంటుంది. తెలంగాణ వాళ్ళకి మాత్రం ఆఫ్లైన్ లోపల కాలేజ్ దగ్గరికి వెళ్ళి పిల్లలు నియరెస్ట్ పాలిటెక్నిక్ సంథింగ్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు వెరిఫికేషన్ చేసుకొని రావాలి. బట్ మీకు అలా ఏం ఉండదు. ఆన్లైన్ లో ఇంటర్నెట్ దగ్గరికి, మీ సేవ దగ్గరికి లేదా ఈ సేవ దగ్గరికి వెళ్ళి మీరు వెరిఫికేషన్ అనేటువంటి చేసుకోవచ్చు. వెరీ ఇంపార్టెంట్. సో ఇంటర్మీడియట్ అయిపోయింది కదా పిల్లలు మనకి. అచ్చా, సో మీరు సిబిఎస్ఈ ఐసిఎస్ఈ స్టూడెంట్స్ అయితే 12th మార్క్స్ మెమో లేదంటే మార్క్స్ షీట్ ఉన్నా సరిపోతుందన్న. దాని తర్వాత వెరీ ఇంపార్టెంట్ ఎస్ఎస్సి మెమో ఖచ్చితంగా ఉండాలి. ఎస్ఎస్సి మెమో పైన మీ ఆధార్ కార్డు పైన ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో అండ్ అదే విధంగా మీకు ఎస్ఎస్సి మెమో పైన ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో అదే డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డు పైన ఉండాలి. మ్యాండేటరీ, చాలా ఇంపార్టెంట్ అన్న. లేదంటే చేంజ్ చేసుకోండి ఆధార్ కార్డ్ ని. విత్ ఇన్ 7 days లోపల చేంజ్ అయిపోతుంది. ప్రాబ్లం ఏం లేదు. రైట్. నెక్స్ట్ పిల్లలు మనకి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ, ఇంటర్మీడియట్ టీసీ ఒరిజినల్ ఖచ్చితంగా తీసుకోవాలి. కాలేజ్ దగ్గరికి వెళ్ళి మెమో టీసీ 2 తెచ్చుకోండి అన్న. దెన్ మీకు పిల్లలు బోనఫైడ్స్, మీకు 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు బోనఫైడ్స్ అన్ని ఒరిజినల్ తెచ్చుకోండి. ఓకేనా, ఒరిజినల్ తెచ్చుకోండి. చాలా మంది ఒకరు అక్కడ నుంచి ఒకరు ఇక్కడ నుంచి ఒకరు మనకి 6th ఒక దగ్గర, 7th ఒక దగ్గర, 8th ఒక దగ్గర చదువుకుంటారు. అన్ని బోనఫైడ్స్ దగ్గర కలెక్ట్ చేసి పెట్టుకుంటారు. వెళ్ళి కలెక్ట్ చేసి పెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్. దెన్ పిల్లలు మీకు ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. ఓసీ వాళ్ళకి, ఎస్పెషల్లీ ఓసీ వాళ్ళు ఎవరైతే మనకి ఎకనామికలీ బ్యాక్వర్డ్ సెక్షన్ ఉంటారో సో వాళ్ళు ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ లేటెస్ట్ది 2026-2027 ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించినటువంటి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఖచ్చితంగా తెచ్చుకోవాలి. దెన్ ఇంటిగ్రేటెడ్ కంపెనీ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్, బీసీ ఓసీ వాళ్ళు తప్ప ఇక మిగిలిన బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేటువంటిది అప్లై చేసుకోవాలి. ఖచ్చితంగా లేటెస్ట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ మనకి 1 year అలా ఉండదు అన్న. 5 years వరకు వ్యాలిడే. 5 years లోపు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే పిల్లలు మనకి నో ప్రాబ్లం. రైట్. దెన్ పిల్లలు ఇన్కమ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా పిల్లలు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవాలి. అది కూడా లేటెస్ట్ ది 2026-2027 కి సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. నాన్నది అమ్మది కాదు, మీది. మీకు ఇస్తాడు. ఓకేనా, మీ ఫ్యామిలీ మొత్తాన్ని కలిపి. ఓకేనా, ఎంత ఇన్కమ్ మీ నాన్న మీదే కానీ మీ నాన్నది దాంట్లో డీటెయిల్స్ అనేటువంటి ఉంటాయి. మీ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్ కి సంబంధించినటువంటి ఇన్కమే దాంట్లో ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ నీకు ఫీజు రియంబర్స్మెంట్ రావాలి అన్నట్టయితే 2.5 lakh లోపు నీకు ఏముండాలన్నా 2.5 lakh లోపు ఇన్కమ్ అనేటువంటిది ఉండాలన్నా. వెరీ ఇంపార్టెంట్. లేదు ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు అనుకున్నట్టయితే పిల్లలు వైట్ రేషన్ కార్డు కూడా వ్యాలిడే. వైట్ రేషన్ కార్డు ఉన్నా కూడా మీకు ఏంటిది ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటి వస్తుంది. బట్ గుర్తు పెట్టుకోండి, మీ నేము, మీ ఫాదర్ నేము, అవన్నీ పర్ఫెక్ట్ గా ఉండాలి రేషన్ కార్డు పైన. ఏది తేడా ఉన్నా కూడా పిల్లలు రేషన్ కార్డుతో ప్రాబ్లం. అది సరిగ్గా ప్రింటింగ్ ఉండదు రా పిల్లలు. నేమ్స్ అన్ని తప్పులు ఉంటాయి. సో నేమ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంటేనే మీకు డీటెయిల్స్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంటేనే మీరు ఫీజు రియంబర్స్మెంట్ కి అలో అవుతారు. దెన్ రెసిడెన్స్ సర్టిఫికేట్, ఎవరికైతే బోనఫైడ్ లేదో అంటే మీరు బోనఫైడ్ ఉంటేనే మీరు లోకలా నాన్ లోకలా దాన్ని బట్టే చెప్తారు. ఓకేనా, 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ దాకా చదువుతున్నాం అంటే అచ్చా ఆంధ్రప్రదేశ్లో చదువుకున్నారంటే అక్కడ ఉన్న కాలేజీలో స్కూల్స్లో చదువుకున్నారంటే ఎస్ అయినా లోకల్కి సంబంధించిన స్టూడెంట్ లాగా కండక్ట్ చేస్తారు. మనకి ఏంటిది అలా అనుకుంటారు. సో అప్పుడే మీరు 85% ఆఫ్ ది సీట్స్ కి ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ మీరు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వాటి మనకి అక్కడ మీరు మినిమం 7 years చదువుకోలేదు అనుకుందాం. ఓకేనా, మినిమం 7 years 6 to 7 years చదువుకోలేదు అనుకుందాం. మీరు నాన్ లోకల్ కిందకి వెళ్ళిపోతారు. సో అప్పుడు పిల్లలు మీకు ఏంటిది 15% సీట్సే వస్తాయి. 85% సీట్స్ కి మీరు ఎలిజిబుల్ అవ్వరు. సో అది జాగ్రత్తగా గుర్తు పెట్టుకున్నారా పిల్లలు. దెన్ రెసిడెన్స్ సర్టిఫికేట్ వెళ్ళి అప్లై చేసుకున్న పిల్లలు మనకి విత్ ఇన్ 1 week లో రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి, హైలీ ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో 2 పెట్టుకోండి, ప్రాబ్లం ఏం లేదు కదా. రెసిడెన్స్ పెట్టండి, బోనఫైడ్స్ పెట్టండి ఛాన్స్ ఉన్నప్పుడు. ఇది కూడా అప్లై చేసుకోండి, తొందరనే వస్తుంది రా పిల్లలు. ఓకే, సో మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా అప్లై చేసుకోండి. సో ఇవి పిల్లలు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్న. సో ఇవి 2020
వాటికి 5 ప్రకారం మోస్ట్లీ అవే ఉంటాయి, ఏం చేంజెస్ అనేటువంటిది లేవు. ఒకవేళ ఇంకేమైనా చేంజెస్ ఉంటే అఫీషియల్ నోటిఫికేషన్ నేను మళ్ళీ ఇన్ఫర్మేషన్ చేస్తాను రా పిల్లలు, మళ్ళీ వీడియో అనేటువంటి చేస్తాను. సో ఇవి ప్రాపర్ గా నోట్ చేసుకుని రా పిల్లలు. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ బాక్స్ లో అడగండి, నేను రిప్లై అనేటువంటి ఇస్తాను రా పిల్లలు. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ బాయ్.